నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రామోజీరావు, రజనీకాంత్, శ్రీ రవిశంకర్లకు పద్మ విభూషణ్ పురస్కారాలు. రామోజీ గ్రూప్ చైర్మన్ కు తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర్ రెడ్డి, సైనా, సానియాలకు పద్మభూషణ్. రాజమౌళి, అజయ్ దేవ్గణ్, ప్రియాంక చోప్రాలకు పద్మశ్రీ అవార్డులు. వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలకే పద్మ పురస్కారం అంకితమన్న రామోజీరావు. బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్య. మరో ఎత్తుకు చేరిన భారత్ ఫ్రాన్స్ మైత్రి. రక్షణ, అణు విద్యుత్ సహా 13 ఒప్పందాలు ఖరారు. తీవ్రవాదంపై ఉమ్మడి పోరుకు ఇరు దేశాల నిర్ణయం. అమరావతిలో రహదారులపై అభ్యంతరాలు సరికాదన్న చంద్రబాబు. రైతులతో చర్చించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టీకరణ. వేర్వేరు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. దేశంలో రెండో అతిపెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్కు ఈ ఏడాది 10 మందిని ఎంపిక చేసిన కేంద్రం, మీడియా రంగంలో ఎనలేని కృషి చేసి సమాజ హితానికి పాటుపడుతున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం 9 మంది పద్మభూషణ్, 83 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నట్టు తెలిపింది. సినీ నటుడు రజనీకాంత్, ప్రఖ్యాత నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తులను పద్మ విభూషణ్ వరించగా, సానియా మిర్జా, సైనా నెహ్వాల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ వేరువేరు రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాలకు కేంద్రం ఈసారి 112 మందిని ఎంపిక చేసింది. పద్మ విభూషణ్ పురస్కారాలను 10 మందికి, పద్మభూషణ్ అవార్డులకు 19 మంది, పద్మశ్రీలను 83 మందికి ప్రకటించింది. మీడియా రంగంలో ఎనలేని కృషి చేసి సమాజ హితానికి పాటుపడుతున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి సాంస్కృతిక రంగానికి సేవ చేసినందుకు రెండో అతిపెద్ద పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రం, సినీ నటుడు రజనీకాంత్, పశ్చిమ బంగాల్కు చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు గిరిజాదేవిలను పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపిక చేసింది. కశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, తమిళనాడుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ వి శాంత, శాస్త్ర సాంకేతిక రంగంలో సేవలకు వికే ఆత్రే, విద్య, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన అమెరికాకు చెందిన అవినాష్ దీక్షిత్లకు పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీని మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. కళారంగానికి చేసిన సేవలకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సినీ గాయకుడు ఉదిత్ నారాయణ్లను కేంద్రం పద్మభూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా రంగంలో అద్భుత విజయాలు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, టెన్నిస్ తార సానియా మిర్జాలను పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపిక చేసిన కేంద్రం, మాజీ కాగ్ వినోద్ రాయ్, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డి నాగేశ్వర్ రెడ్డి, హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లను మూడో అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు రామ్ సుతార్, నాటక రంగానికి సేవ చేసిన మణిపూర్ కు చెందిన హీస్నమ్ కన్హేలాల్, సాహిత్యం, విద్య, పాత్రికేయ రంగానికి సేవ చేసినందుకు పంజాబ్ కు చెందిన బర్జీందర్ సింగ్ హమ్దర్, మహారాష్ట్రకు చెందిన సాహితీవేత్త ప్రొఫెసర్ ఎన్ఎస్ రామానుజ తాతాచార్య, మహారాష్ట్రకే చెందిన ఆధ్యాత్మిక గురువు స్వామి తేజుమయానంద, ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్, మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ, టైమ్స్ ఇండియా గ్రూప్ చైర్పర్సన్ పారిశ్రామికవేత్త ఇందూ జైన్లను కేంద్రం పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపిక చేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ ఆళ్ల వెంకటరామారావు, పారిశ్రామికవేత్త పళ్ళొంజి షాపూర్జీ మిస్త్రీ, అమెరికాకు చెందిన రాబర్ట్ బ్లాక్విల్లకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. స్వామి దయానంద సరస్వతిని మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. బాహుబలి సినిమాతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రం, బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్, నటులు ప్రియాంక చోప్రా, అజయ్ దేవ్గణ్లకు పద్మశ్రీలను ప్రకటించింది. ముంబై పేలుళ్ల కేసులో దోషులకు శిక్ష పడే వరకు పోరాడిన న్యాయవాది ఉజ్వల్ నిఖంకు పద్మశ్రీ ఇవ్వనున్నట్టు తెలిపిన కేంద్రం, తెలంగాణకు చెందిన చిత్రకారుడు లక్ష్మాగౌడ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మన్నం గోపీచంద్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ, తెలంగాణకు చెందిన సామాజికవేత్త టీవీ నారాయణ, బాలీవుడ్ నటుడు సయీద్ జాఫ్రీ సహా 83 మందికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. పద్మ విభూషణ్ కు తనను ఎంపిక చేయడంపై రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆనందం వ్యక్తం చేశారు. తనకు దక్కిన ఈ అవార్డును తెలుగు ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. సమున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారంతో నన్ను సత్కరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరుదైన ఈ పురస్కారానికి నన్ను అర్హునిగా గుర్తించిన నిర్ణేతలకు ధన్యవాదాలు. ఈ గౌరవం
నా ఒక్కడిది కాదు. ఈనాడు, ఈటీవీలతో పాటు నేను చేపట్టిన మీడియా సంస్థలన్నిటిపై అవ్యాజమైన ప్రేమాభిమానాలు కురిపించి వాటికి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలందరిది. అందుకే ఈ పురస్కారాన్ని తెలుగువారందరికీ అంకితమిస్తున్నాను. ఆనందభరితమైన ఈ ఘడియ 4 దశాబ్దాలు దాటిన నా పాత్రికేయ ప్రస్థానాన్ని స్ఫురణకు తెస్తోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో గర్వించదగిన ఉత్థానాలే కాదు, సంఘర్షణాత్మక ధోరణులు, పెను సవాళ్లు ఎదురయ్యాయి. నిజం పట్ల, ప్రజా ప్రయోజనం పట్ల నిబద్ధతే వాటన్నిటినీ అధిగమించే శక్తినిచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సంతోషంతో నిండిన ఈ క్షణంలో నా మిత్రులు, శ్రేయోభిలాషులు, సహచరులు, కుటుంబ సభ్యులందరూ నా మదిలో మెదులుతున్నారు. వారి ప్రేమ, ఆదరణ, సహాయ సహకారాలు లేనిదే ఈ స్థాయికి చేరడం అసాధ్యం అనిపిస్తోంది. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరి ఆశీస్సులతో నాకు దక్కిన ఈ పద్మవిభూషణ్ తుది శ్వాస వరకు ప్రజలకు మేలైన సేవలందించాలన్న నా సంకల్పాన్ని బలోపేతం చేసింది. ప్రజా ప్రయోజనం అనే పరమ కర్తవ్యాన్ని మరింత నిబద్ధతతో నిర్వర్తించడానికి స్ఫూర్తినందించింది. విలువల పునాదులపై నిలబడి సత్ప్రమాణాలకు కట్టుబడి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే నిత్య స్వాప్నికులు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న వారిలో ఒకరు రామోజీరావు. అతి సాధారణ స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆయన పట్టుదల, కఠోర శ్రమనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. వ్యాపారవేత్తగా, మీడియా సారథిగా, సినీ నిర్మాతగా, ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ సిటీ నిర్మాతగా ఎంచుకున్న ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసి అందరికీ మార్గదర్శిగా నిలిచారు రామోజీరావు. సమాజహితమే తన అభిమతంగా ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు చేపట్టిన ఆయన దీక్షా దక్షతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆ ఆధునిక ఋషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా అనేకానేక మందికి ఉపాధి కల్పిస్తోన్న మహా సంస్థ. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణమందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ వరకు, దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ స్టూడియో ప్రాంగణం రామోజీ ఫిల్మ్ సిటీ వరకు అన్నీ ఆయన ఒడిలో, బడిలో పుట్టిన బిడ్డలే. రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు, విలువలతో చేస్తారు అని తెలుగు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతం మనసారా నమ్ముతుంది. ఆయన అడుగులో అడుగు కదుపుతుంది. జీవన గమనాన్నే ఒక ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు 1936 నవంబర్ 16న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అది కూడా కృష్ణా జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరులో. చేలగట్ల మీద చిగురించిన ఆ వ్యక్తిత్వం క్రమక్రమంగా ఎదుగుతూ, ఎదురొచ్చిన సవాళ్లను అధిగమిస్తూ మునుముందుకు సాగింది. 1962లో ఆయన ప్రారంభించిన మొట్టమొదటి వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్. అతి చిన్నగా ప్రారంభమైన మార్గదర్శి అనతి కాలంలోనే అంచెలంచెలుగా విస్తరించింది. ప్రజలు ఈ సంస్థపై చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకిత భావం, ఈ రెండు మార్గదర్శికి 2 మంత్రాక్షరాలు. అందుకే ఈరోజు మార్గదర్శి 105 శాఖలతో, 4,300 మంది సిబ్బందితో, లక్షలాది సభ్యులతో, 7,750 కోట్ల రూపాయల టర్నోవర్తో జనమానసాలలో
తిరుగులేని సంస్థగా వెలుగొందుతోంది. మార్గదర్శిని విజయపథంలో నిలిపాక మట్టివాసనను మరచిపోలేని రామోజీరావు 1969లో ప్రారంభించారు అన్నదాత మాసపత్రికని. పల్లెటూరిలో తాను భూమిని అమ్మి వ్యాపారం ప్రారంభించానని, ఆ పల్లెటూరికి తాను ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలని సంకల్పించారు రామోజీరావు. నాగేటి చాళ్లల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొలకెత్తాలన్న ఆశతో, ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారాయన. ఈరోజు 3 లక్షల మంది వార్షిక చందా చెల్లించి అన్నదాతను ఆదరిస్తున్నారంటే ఆ పత్రిక ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 10, 1974 విశాఖ సాగర తీరంలో రామోజీరావు ఆరంభించిన ఈనాడు తెలుగునాట ఒక సమాచార సంచలనాన్నే సృష్టించింది. అణువణువున కొత్తదనాన్ని విరజిమ్ముతూ ప్రజల పక్షాన అక్షర యుద్ధాన్ని ప్రకటించిన ఈనాడు దినపత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అత్యధిక పాఠకుల అభిమానస పుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే ఓ కొత్త వరవడిని సృష్టించింది. పరిశోధనా పాత్రికేయం ప్రారంభమయ్యింది ఈనాడుతోనే. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు కాగడాలెత్తింది ఈనాడు. రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పుటను అక్షరాల బాట పట్టించిన ఘనత, చరిత ఈనాడుదే. ఆనాడు అతి కొద్ది ప్రతులతో ప్రారంభమైన ఈనాడు పత్రికారంగానికే తలమానికంగా భాసిల్లుతోంది. 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సమరశంఖం పూరించి కలం బలం ఏపాటితో లోకానికి చూపించారాయన. వెండి తెరపై కూడా రామోజీరావు తనదైన ముద్రను వేసి కదిలే బొమ్మలు మాత్రమే కావని, మనసును కదిలించే బొమ్మలని నిరూపించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి 87 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించి తన చిత్రాలు చైతన్య దీపాలని, ప్రగతి రథచక్రాలని ఎలుగెత్తారు. ఒక ప్రతిఘటన ఒక మయూరి, ఒక మౌన పోరాటం. ఇలా ఏ సినిమాను తీసుకున్నా ఒక ప్రయోగమే, పెను సంచలనమే. ఆయన చిత్రాలలో ఎప్పుడూ కొత్తవారికే పెద్దపీట వేశారు. ఉషా కిరణ్ మూవీస్లో పుట్టిన ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు నేడు అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు, తమ బాణి చూపిస్తున్నారు. సినీ పరిశ్రమకే కాదు, పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహాద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ. సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూలతోటలు, కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసి రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్లో తన పేరుని నమోదు చేసుకుందంటే ముందుగా తలచుకోవలసిన పేరు రామోజీరావుదే. 1995లో ఆయన స్థాపించిన ఈటీవీ అనతి కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఈటీవీ నెట్వర్క్గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు లోగిళ్లకి శరవేగంతో వార్తలను చేరవేసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్ ఛానళ్లకు రూపకల్పన చేసింది రామోజీరావే. ఈరోజు తెలుగు టెలివిజన్ రంగంలోనే ఈటీవీ అగ్రస్థానంలో నిలిచిందంటే అందుకు కారకులు, ప్రేరకులు ఆయనే. రామోజీరావు మదిలోంచి మొగ్గతొడిగిన సంస్థలు ఎన్నో నేడు ప్రగతిదారిలో దూసుకుపోతున్నాయి.
1980లో ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ ఇప్పుడు 22 దేశాలలో ప్రజలకు ప్రియమైన రుచులు అందిస్తోంది. ఆతిథ్య రంగంలో అద్వితీయ స్థానం పొందిన డాల్ఫిన్ హోటల్స్, చిత్రరంగ విశేషాల సుమమాలిక సితారా, సాహితీ రంగంలో విశేష సేవలందిస్తోన్న విపుల, చతుర ఇవన్నీ రామోజీరావు కృషి ఫలితాలే. మాతృభాషంటే ఎక్కడ్లేని మమకారం రామోజీరావుకి. అమ్మ భాష అంతరించకుండా అరచేతులు అడ్డం పెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రికను జాతికి అందించారాయన. అలాగే పిల్లల మనసుల్లో వినోద విజ్ఞానకాంతులు చిమ్మేందుకు బాలభారతం పత్రికను ఆరంభించారాయన. బాలలు మన సంస్కృతి మూలాలను మరచిపోరాదన్నది ఆయన ప్రగాఢ భావన. ఆయన కృషి అసాధారణం, ఆ దీక్షాదక్షతలు అద్వితీయం. కాబట్టే ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు ప్రత్యేకంగా అవార్డులనందించాయి. 1986లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని, 1989లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ప్రదానం చేశాయి. ఇటీవలే శ్రీశ్రీ యూనివర్సిటీ సైతం ఆయనకు డాక్టరేటునిచ్చి సత్కరించింది. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని సత్కారాలు వరించినా సాధించిన దానితో రామోజీరావు ఎప్పుడూ పొంగిపోలేదు, సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో చెయ్యాలన్న తపన, అదే ఒక తపస్సు. నిరంతరం పనిలోనే విశ్రమించే రామోజీరావుకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం సాటిలేని ఆ కృషీవలుడికి సముచితమైన గుర్తింపు, గౌరవం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించడంపై రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రామోజీరావును పద్మవిభూషణ్తో సత్కరించాలన్న కేంద్రం నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రామోజీరావు దేశ పత్రికా రంగానికి వన్నె తెచ్చారని కొనియాడిన వారు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారని వేర్వేరు ప్రకటనల్లో ప్రశంసించారు. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో రామోజీరావుకు అభినందనలు తెలపగా, తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డులు పొందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సైనా నెహ్వాల్, సానియా మిర్జా, నాగేశ్వరరెడ్డి, రాజమౌళి సహా ఇతర ప్రముఖులకు అభినందనలు తెలిపారు. రామోజీరావు గారికి పద్మ విభూషణ్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఈటీవీ ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ భాషల్లో అనేకమైనటువంటి సేవలు ప్రజలకు అందిస్తున్నందుకు, దాంతోపాటు వారి ఆలోచన విధానం, వారి యొక్క వినూత్నమైనటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా విఘ్నతతో కూడుకున్నాయి. అలాంటి విఘ్నత ఉన్నటువంటి వ్యక్తికి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి పద్మ విభూషణ్ ఇవ్వడం, ఇది నిజంగా మన తెలుగు ప్రజల యొక్క చాలా గొప్పతనం అని నేను భావిస్తా ఉన్నాను. పత్రికా రంగంలో ఉన్నత ప్రమాణాలు నిలబెడుతూ పత్రికా రంగానికి విశిష్ట సేవలందించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారం లభించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. రామోజీరావు సామాజిక చైతన్యం కలిగిస్తూ తెలుగు భాషా పరిరక్షణ కోసం విశేష కృషి సలుపుతున్నారని గుర్తు చేశారు. తెలుగువారైన ప్రఖ్యాత నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరెడ్డి, డాక్టర్ మన్నం గోపీచంద్, ప్రముఖ శాస్త్రవేత్త ఆళ్ల వెంకటరామారావు సహా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులందరికీ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. చరిత్రలో తొలిసారి ఓ రైతు సుభాష్ పాలేకర్ కు పద్మ అవార్డు రావడం సంతోషం కలిగించిందన్నారు. వైద్య రంగంలో పద్మభూషణ్ పురస్కారం దక్కడం తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి చెప్పారు. కేంద్రం తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయన వైద్య రంగంలో ఉదరకోశం, కాలేయానికి సంబంధించిన పరిశోధనలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ దిశలో తన వంతు ప్రయత్నాలు చేస్తానని వివరించారు. ఈ అవార్డు ఎప్పుడైనా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చి మా రెస్పాన్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ అవార్డ్స్ తోటి మనం సొసైటీకి చేయాలా అని ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట. చాలా వరకు అవార్డ్స్ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద వర్క్. సో మేము వర్క్ అయితే కంటిన్యూ చేస్తా ఉండాలా. మా పేరెంట్స్ అనొచ్చు, అదేవిధంగా మా ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్, అదేవిధంగా మా టీచర్స్ మమ్మల్ని గ్రౌండింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా ముఖ్యము. అదేవిధంగా మాతోటి చాలా కోఆపరేట్ చేసి పేషెంట్స్ కానీ మెనీ అదర్ వెల్ విషర్స్, ఇదనేది ఒకరి చేత అయ్యేది కాదు, ఇది చాలా మంది కొలాబరేషన్ తోటి జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రహదారులు తమ గ్రామాల మీదుగా వద్దంటూ కొందరు రైతులు అభ్యంతరం చెప్పడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి జరగాలంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయన్న ఆయన ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు పనిగట్టుకుని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చంద్రబాబు రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
కొంతమంది అపోజ్ చేసినప్పుడు, కన్ఫ్యూజ్ చేసినప్పుడు కొంతమంది రైతుల్లో టకామ్ అనేది రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయితే నష్టం మనకే వస్తుంది. ఎలాంటి నెగిటివ్ జరిగినా దానివల్ల నష్టపోయేది ఈ ప్రాజెక్ట్ నష్టపోతుంది. ప్రాజెక్ట్ నష్టపోతే ఎవరు పోతారు? ఫస్ట్ రైతులు, రెండోది స్టేట్. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రోడ్డు వంక టింకలు రావాలి, లేకుంటే మా ఊరు పక్కన రాకూడదు, లేకుంటే మా ఊర్లోనే రావాలి, లేకుంటే మా ఊరు పక్కన ఉండాలి, ఊరు మాత్రం రాకూడదు, మా ఊరు దగ్గరకు వచ్చిన మాత్రం మీరు డైరెక్షన్ తిప్పేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మోడర్నైజేషన్ మీకు వచ్చే కొద్దిగా ఆ ఊర్లు మారుతాయి. రేపు కూడా గవర్నమెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడనే అభివృద్ధి. అది వదిలిపెట్టి ఇక్కడే మా భూమి ఉంది, ఇక్కడే ఉండాలా, ఏమవుతుంది? ఏం కాదు. అక్కడ నేను డెవలప్మెంట్ చెబితే ఇంకో పక్క పోతే ఆ పక్క వెళ్ళిపోతుంది సిటీ అంతా. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను నిరసిస్తూ చలో హెచ్సియుకు దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు తరలివచ్చారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 7 విద్యార్థులకు మద్దతు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు రోజీ జాన్ సహా స్థానిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హెచ్సియులో విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయులను కేబినెట్ నుంచి తొలగించాలని, నిందితులుగా ఉన్న వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి వీసీగా శ్రీవాస్తవను అంగీకరించేది లేదని విద్యార్థులు పునరుద్ఘాటించారు. భారత్ ఫ్రాన్స్ ద్వైపాక్షిక సహకారం మరో ఎత్తుకు చేరింది. రక్షణ రంగంలో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఆకర్షణీయ నగరాలు, రైల్వే, అణు విద్యుత్ సహా 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలపై కొంత స్పష్టత రావాల్సి ఉందని తెలిపాయి. ఇదే సమయంలో ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలను కలుపుకుని పోరాడాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పేర్కొన్నారు. రేపు జరిగే గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథి హోదాలో భారత్ వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్తో ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చలు జరిపిన ఇరువురు పారిస్ నుంచి పఠాన్కోట్ వరకు తీవ్రవాద క్రూరత్వాన్ని ఎదుర్కొన్నామన్న నేతలు ఈ విష సంస్కృతిపై ఉమ్మడిగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చారు. ముంబై దాడుల దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్తాన్కు మరోసారి డిమాండ్ చేశారు. తర్వాత ఆకర్షణీయ నగరాలు, రక్షణ, సైబర్ భద్రత, అణు విద్యుత్, రైల్వే రంగాల్లో పరస్పర సహకారంపై 13 ఒప్పందాలపై మోదీ, హోలాండ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సుమారు 60,000 కోట్ల రూపాయల విలువైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఓ అవగాహన కుదిరినప్పటికీ యుద్ధ విమానం ధరపై ఏకాభిప్రాయం కుదరక సంతకాలు చేయలేదు. త్వరలోనే ఈ ఒప్పందంపై స్పష్టత వస్తుందని భేటీ తర్వాత తెలిపిన మోదీ, హోలాండ్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. रेलवे इंजन से सैटेलाइट के निर्माण तक, सीमा सुरक्षा से अंतरिक्ष की सीमाओं तक, आर्कियोलॉजिकल एक्सकवेशन से स्मार्ट सिटीज तक, सूर्य ऊर्जा से लेकर के न्यूक्लियर पावर तक, नमस्ते इंडिया से लेकर के बोजूर फ्रांस तक आज लिए गए निर्णय इन सभी कार्यक्षेत्रों में हमारी द्विपक्षीय साझेदारी को विकसित करेंगे. पेरिस, पठानकोट तथा विश्व के अन्य शहरों पर हुए आतंकवादी हमले एक ऐसी ही चुनौती का एक भीषण स्वरूप है कि इससे लड़ने के लिए सभी देशों और शक्तियों को एकत्रित होना नितांत आवश्यक है. అనంతరం ఢిల్లీ మెట్రో రైల్లో గురుగాం చేరుకున్న మోదీ, హోలాండ్ అక్కడ అంతర్జాతీయ సౌర కూటమి తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేశారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన 122 దేశాల కూటమితో కలిసి పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడం సహా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు ఐరోపా సమాఖ్య మరిన్ని ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలున్నాయనే అంచనాల మధ్య ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనించగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 473 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 50 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 24,541 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లోనే మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిన వేళ 24,651 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో కొందరు మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపగా 24,434 పాయింట్ల కనిష్ట స్థాయి పడిపోయిన సూచీ చివరకు 24,486 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 7,436 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. రామోజీరావు, రజనీకాంత్, శ్రీ రవిశంకర్లకు పద్మ విభూషణ్ పురస్కారాలు. రామోజీ గ్రూప్ చైర్మన్ కు తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి, సైనా, సానియాలకు పద్మభూషణ్. రాజమౌళి, అజయ్ దేవ్గణ్, ప్రియాంక చోప్రాలకు పద్మశ్రీ అవార్డులు. వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలకే పద్మ పురస్కారం అంకితమన్న రామోజీరావు. బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్య. మరో ఎత్తుకు చేరిన భారత్ ఫ్రాన్స్ మైత్రి. రక్షణ, అణు విద్యుత్ సహా 13 ఒప్పందాలు ఖరారు. తీవ్రవాదంపై ఉమ్మడి పోరుకు ఇరు దేశాల నిర్ణయం. అమరావతిలో రహదారులపై అభ్యంతరాలు సరికాదన్న చంద్రబాబు. రైతులతో చర్చించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టీకరణ.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.